నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. క్లాసికల్ డాన్స్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విజయకేతనం ఎగిరేసిన పుల్లూరి విశ్వాని గోదావరికని పేరును రాష్ట్రంలో మారుమ్రోగించింది. జయమాధవి సేవ సాంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని భాస్కర ఆడిటోరియంలో జరిగిన ప్రోగ్రాంలో క్లాసికల్ డాన్స్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన గోదావరికని స్థానిక అశోక్ నగర్కు చెందిన పుల్లూరి విశ్వాని స్వర్ణ నంది అవార్డు మరియు స్టార్ విమెన్ అవార్డును గెలుచుకుంది.
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి లోక్సభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేయడం, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఇంకా సెక్షన్ చట్టం పరంగా మీరు చెప్పాల్సింది ఈ ఆర్టీ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారం మీకు ఉన్న గైడ్లైన్స్ అని కొన్ని ప్రచారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చెప్పే అవసరం ఉంటుంది. మతపరంగా, కులపరంగా ప్రచారానికి అవ్వకూడదు. పర్సనల్ అటాక్స్ అనేది క్యాండిడేట్ పైన అవ్వకూడదు. సో మీరు క్యాండిడేట్స్ గైడ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్ అనవసరం ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతిసారి పీస్ఫుల్ ఎలక్షన్ అవుతుంది. సో ఆ రికార్డ్ మీ వల్లనే మేము నిలబెట్టుకోగలుగుతున్నాం. మళ్ళీ ఒకేసారి ప్రశాంతంగా మాట్లాడదు. పొలిటికల్ ఐడియాలజీగా ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ వాతావరణం పాడవకూడదనేది ఒక విజ్ఞప్తి నా వైపు నుంచి దేవులాగా ఆపలాగా. రెండోది, ఒకటి గమనించండి, కొన్నిసార్లు వేరే సందర్భాల్లో ఈ పోయిన ఎన్నికల్లో చూడడం జరిగింది, పిల్లల్ని అస్సలే ఉపయోగించుకోవాలి ప్రచారంలో. అది ర్యాలీలో అయినా, స్టేజ్ పైన అయినా, ఇంకా వీడియోలో అయినా ప్లీజ్ మేక్ షూర్ పిల్లలు అస్సలే ఉపయోగించుకోవద్దు. చాలా కఠినంగా శిక్ష అంటే కొన్ని గోదావరికని ప్రాంతానికి చెందిన సామాజికవేత్త, ఎల్ఐసి ఏజెంట్ బొల్ల చంద్రశేఖర్ వారి కుమారుడు వివేక్ జన్మదిన వేడుకలని రామగుండం తబిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఆశ్రమంలోని చిన్నారులకి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, మన ఇంట్లో జరుపుకునే వేడుకల పేరుతో అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇలా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య వేడుకలను జరుపుకోవాలని అన్నారు. నమస్కారం. మరి వాళ్ళ ప్రముఖ సామాజికవేత్త, ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి గోదావరికని పట్టణానికి చెందిన బోళ్ళ చంద్రశేఖర్ గారి కుమారుడు వివేక్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక రామగుండం తబితాశ్రమంలో పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా వివేక్కి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అన్న బోళ్ళ చంద్రశేఖర్ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తను మధ్యతరగతి కుటుంబీకుడు అయినప్పటికీ కూడా సమాజంలో ఎక్కడ ఏ చిన్న విషయం, ఏ చిన్న వార్త తెలిసినా కూడా తన వంతు సహకారాన్ని అందజేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. అంటే మానవత్వం ముందు, సహాయం చేయాలనేటువంటి ఆలోచన ముందు ఏది కూడా అడ్డు కాదు. బాగా డబ్బు ఉండాల్సిన అవసరం కూడా లేదు. మంచి మనసు ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనని సమాజానికి తెలియపరుస్తూ ఎప్పుడు కూడా ప్రతి క్షణం అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి. మరి వాళ్ళ కొడుకు పుట్టినరోజు అంటే జనరల్గా అందరూ కూడా అనేక రకాలుగా సెలబ్రేషన్స్ని, వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు. కానీ సాదా సీదాగా ఈరోజు పిల్లలందరికీ కూడా ఆ పెట్టేటువంటి ఖర్చు ఇక్కడ తబితాశ్రమంలో పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేసినట్టు అయిందంటే ఈ అందరి పిల్లలకి అండగా ఉంటుంది, ఆసరాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎవరు లేని, కుటుంబం అంటూ లేని ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ వాళ్ళ దగ్గరికి వచ్చి వేడుకలు నిర్వహించడం, పిల్లలందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా చాలా మంచి ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ భగవంతుడు చిన్న చూపు చూసినా కూడా
సమాజంలో మనం ఉన్నందుకు తప్పకుండా వారికి అండగా ఉండాలి, ఆసరాగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరం. మరి వివేక్ ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఇంకా చంద్రశేఖర్ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో ఏవైతే మనం నిత్యం కూడా పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, ఇతరత్ర వేడుకల్ని మనం ఏదైతే నిర్వహిస్తూ ఉంటామో అవి ఎక్కడో బయట ఖర్చు చేసేదానికంటే కూడా ప్రతి పైసా ఇక్కడ ఆశ్రమంలో పిల్లల మధ్య చేసినట్టయిందంటే పిల్లల భవిష్యత్తు కోసం మనము సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మానవతావాదులు ఎవరున్నా కూడా తప్పకుండా ఇక్కడ ఆశ్రమంలో కార్యక్రమాలను చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ మరి చంద్రశేఖర్ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తు లోపల కూడా వారి సన్నిహితులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఆశ్రమంలో నిర్వహించేలాగా వారి పూర్తి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వివేకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గోదావరికని పట్టణ అభివృద్ధిలో భాగంగా న్యూ అశోక్ థియేటర్ నుండి రీగల్ షూమార్ట్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చూస్తారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరికని పట్టణ అభివృద్ధి కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణలో కూల్చివేతకు గురవుతున్న సింగరేణి క్వార్టర్స్, చిరు వ్యాపార దుకాణ సముదాయాలను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ప్రతి షాప్కు తిరుగుతూ చిరు వ్యాపారులను కలుస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపారు. మొత్తం కట్టి ఇవాళ కూడా మీకు మంచిగా 10x10 చేసిన వాడు ఉండవట్టే ఒక షెటర్ కట్టి మీకు ఇస్తాను. షెటర్ కావాలా ఇది आपको बड़ा शॉप है ना ये इनका కూడా అధికారుల ఆలోచన లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపార వర్గాల వారి అందరి యొక్క సలహాల మేరకు ఈ యొక్క లక్ష్మీనగర్ ప్రక్షాళన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. దాదాపు 50 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, అదే మాదిరిగా సుందరీకరణతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు బాగా చేశాం. కొంతమంది ఈ యొక్క అభివృద్ధిని తట్టుకోలేక మరి దీనిపై అవాకులు పేరుతూ చిన్న చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతుందని చెప్తా ఉన్నారు. చిరు వ్యాపారులకు అందరికీ మాట ఇస్తా ఉన్నా, ఏ ఒక్క వ్యాపారి కూడా నష్టం జరగదు. వెనక సింగరేణి 70 ఏళ్ల నుంచి కట్టినటువంటి ఇండ్లు, పాత ఇండ్లు, కూలిపోయే దశలున్న వాటిని సింగరేణి యాజమాన్యం కూడా కట్టి, కమర్షియల్ కట్టి ఈ ప్రాంతంలో వ్యాపారంగా చిరు వ్యాపారం చేసే వాళ్ళకి, కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక సంకల్పానికి ప్రభుత్వం సహకరిస్తుంది తప్ప ఎక్కడ జరగట్లేదు. సింగరేణి కార్మికునికి దానికంటే మంచి ఇల్లు ఇచ్చి వారికి వ్యవస్థ కల్పించే ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు.
ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క లక్ష్మీనగర్ ఆ చౌరస్తా నుంచి అటు నియోజక టాకీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ యొక్క అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు, అటు ఉల్లిగడ్డల బజార్ వరకు, ఇటు పాత ఓల్డ్ అశోక్ నుంచి కింద అశోక్ నగర్ మసీద్ టర్నింగ్ వరకు, ఆ కోర్టు రోడ్డు వరకు, దాంతోపాటు పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ మసీద్ వెనుక నుంచి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమంతో పాటు డ్రైనేజు, మరి కరెంటు, మరి సుందరీకరణ, వాటరు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ బహుకాల కోరిక, రామగుండం ప్రజల బహుకాల కోరిక, ఒక వ్యాపార కేంద్రంగా విదజిల్లాల్సిన మన ప్రాంతం ఇవాళ దినదినం వ్యవస్థ లేక తక్కువైతుంది. మరొక్కసారి తెలంగాణ, ఉత్తర తెలంగాణలోనే ఈ యొక్క నగరానికి మహానగరంగా చేసే ప్రయత్నంలో భాగంగా మరి మా మేయర్ గారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ బంధువులు, ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపార బంధువులందరి యొక్క సూచనల మేరకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చిరు వ్యాపారికి బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అదే మాదిరిగా మున్సిపల్ ఈ బిల్డింగ్లో పాడుపడ్డటువంటి ఈ బిల్డింగ్లో అవసరం అనుకుంటే తాత్కాలికంగా ఎలాంటి కిరాయి లేకుండా వాళ్ళకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం. ఆ కాంప్లెక్స్ని కూడా పూర్తి స్థాయిలో అందంగా తీర్చిది పెద్ద మాల్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మా మేయర్ గారు శంకరాత్మక దివ్యమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా త్వరలో చేసి చూద్దాం. యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మంత్రి మల్లారెడ్డి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. విద్యా, వైద్యం, రాజకీయం పేరుతో మల్లారెడ్డి ఫ్యామిలీ కోట్ల రూపాయలు దండుకున్నారని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డిపై నీ ఆటలు, అక్రమాలు సాగవని, మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, ఐ వాజ్ జస్ట్ బ్యాక్. సో ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు రావడం జరిగింది. 5 రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి, మల్కాజ్గిరి నుంచి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతూ ఉన్నారు. పేరెంట్స్ వచ్చిపోతూ ఉన్నారు. అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దా అండి? కనీసం పేరెంట్స్, స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి నూకిపిస్తూ ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేసుకుంటూ, వాళ్ళు దగా చేసుకుంటూ, వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటూ ఉన్నారు ఇవాళ. అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో రెండు ముచ్చట్లు, 2 మాటలు ఇంగ్లీష్లో మాట్లాడగానే ఏదో పెద్ద తోపులు, తురుములు అనుకుంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ దెమ్. I can speak better English than them. So you better don't act smart and stay in your limits. If you utter bullshit next time, మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు, ఏ విధంగా చేయాలో తెలుసు. ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు మేము ఏం చేయలే, కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, మీరు ఏదైతే FTL ల్యాండ్స్ ఎంక్రోచ్ చేసినారో, ప్రతి దాని వెంట కూడా పడతాము. మీ అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము. మీకు తెలుసు ఆ రోజు ఎవరు మాట్లాడినప్పుడు ఒక ప్రభుత్వంకి వ్యతిరేకంగా, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన వాళ్ళం మేము. మా గురించి మాట్లాడే అర్హత మీలాంటి వాళ్ళకు లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాయిన్ కాకముందేమో తుగ్లక్, పార్టీ జాయిన్ కాగానే దేవుడు అయిపోతాడు. అట్లాంటి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలండి? అంటే వాళ్ళకి రాజకీయం అంటే ఒక వ్యాపారం ఉండొచ్చు. వాళ్ళు వ్యాపారాలని రాజకీయాల కోసం వాడుకుంటారు, రాజకీయాలని వ్యాపారాల కోసం వాడుకుంటారు. మేము అట్లా ఎప్పుడు కూడా చేయలే. మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉన్నాము, ప్రజల కోసం కొట్లాడినాము, విద్యార్థుల తరఫున ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నేను ఎమ్మెల్యే కాకముందే నేను అనుకోవడం జరిగింది, విద్యా, వైద్యం అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యము. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, అంటే విద్యా, వైద్యం ఎప్పుడు కూడా మంచిగా చేయాలని చెప్పి మరి నా కోరిక ఉండే. కాబట్టి తప్పకుండా మంచి విద్య, మంచి వైద్యం అంటే ఈ యూనివర్సిటీ అనే కాదు, ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీలో ఏ తప్పైనా విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అరే రెగ్యులేటరీ బోర్డు ఉంది కదా, వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కనీసం పేరెంట్స్ వస్తే వాళ్ళని ఎలగొడతా ఉన్నారు, ఫోన్లు లేపరు, అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. తప్పు చేస్తే ఆ రెగ్యులేటరీ బోర్డునైనా క్వశ్చన్ చేస్తాం, మిమ్మల్ని అయినా క్వశ్చన్ చేస్తాము. వీఆర్ ద లా మేకర్స్, ప్రజల తరఫున కొట్లాడే వ్యక్తులం మేము. అంటే పాలిటిక్స్ అంటే ఏందండి? వీళ్ళ కోసం ఏదో 5 ఏళ్లకు ఒకసారి వచ్చి పైసలు ఖర్చు పెట్టి గెలవంగా అది రాజకీయం అనుకుంటారు. అది రాజకీయం కాదు. మాకు ఎప్పుడు కూడా ప్రతి క్షణం ప్రజలలో ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం.
విద్యార్థుల కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం కొట్లాడి వాళ్ళకి మంచి విద్య వైద్యం అందే విధంగా మరి మేము పోరాడతామని చెప్పి మీ అందరికి కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగు రానోళ్ళు షోపుటప్లు చేసేటోళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందని నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇవాళ వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్ హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్ రోహిత్ని మేనేజ్ చేస్తామంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు మీ అయ్యలు మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని వేల మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు విద్యా పేరుతోటి వైద్యం పేరుతోటి రాజకీయం పేరుతోటి ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లాయిటింగ్ పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ము తిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి వీళ్ళు. పురుగులన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇలా మాట్లాడతారు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, మీ దగ్గరకే కాదు. ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము, ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా నానా స్వీటీ ఏమన్నా చిన్న పోరాలా? ఏం మాట్లాడుతుండ్రు ఇవాళ? మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మాట్లాడతాం, మీ భర్తం పడతామని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి లెక్కలు పిచ్చి మాటలు మా దగ్గర నడవై. కాబట్టి మాకు కూడా తెలుసు, ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా, ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. I can speak in much better English than you. I can speak in much better Hindi than you. I can speak in much better Marathi than you. కాబట్టి ఈ పిచ్చి లెక్కలు, ఈ పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చొని we will prove that they are encroached. We will prove they are doing illegal activities అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని, అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడినోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.